గత 8 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టి టిడ్కో ఇళ్లు ఇప్పటికీ పూర్తి కాలేదని, రెండవసారి అధికారంలోకి వచ్చామని ఉగాదికి టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని మంత్రి నారాయణ పత్రికలలో ఫోజులిచ్చారని, అవి ఏమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. టిడ్కో ఇల్లు దాదాపు 8 సంవత్సరాలైంది. అంటే ఈ ప్రభుత్వమే గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారు. కానీ ఇంతవరకు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయినా నిన్న ఉగాది పండుగ రోజు టిడ్కో ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ గారు ఇంతింతలా వచనాలతో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అంటే ఉగాది అంటే ఈ ఉగాది కాదా, వచ్చే ఉగాది కాదా, పోయిన ఉగాది కాదా, ఎన్ని ఉగాదులు రావాలి అంటే ఈ సంవత్సరం పేరు కూడా పరాభవ నామ సంవత్సరం వచ్చిందిలే. అందుకని చెప్పేసి జనం పరాభవానికి గురి చేసే పద్ధతుల్లో మీ వాగ్దానాలు కొనసాగుతున్నాయి తప్ప ఆచరణలో లేనటువంటిది. తన పెన్షన్లు కావాలని చెప్పేసి ప్రజల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉంటే అది లేకుండా పోతుంది. పైగా వికలాంగులకు మా ప్రభుత్వం ఆదుకున్నంత ఎవ్వరికీ ఆదుకోవడం లేదని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, 40% వికలాంగత ఉంటే అతనికి గవర్నమెంట్ సర్టిఫికెట్ ప్రకారము అతనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు వర్తింపజేయాలి, పెన్షన్ కింద అతను పెట్టాలి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక సెల్లును ఏర్పాటు చేసి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే అలాంటి లబ్ధిదారులు ఉన్నారో వారిని అధికారికంగానే తగ్గించడానికి డాక్టర్లను పెడతా ఉన్నారు. ఆ శాఖకు సంబంధించి అధికారులు ఉపయోగించి వాటి సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెచ్చుకున్నారు. అక్కడేమో విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక త్యాగాలతో, పదవీ త్యాగాలతో, ప్రాణ త్యాగాలతో, 10 సంవత్సరాల పోరాటాలతో, లాఠీ చార్జీలతో అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షల మందికి ఉపాధి చూపించగలది. ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆ మేరకైనా డెవలప్ అయిందంటే అక్కడ స్టీల్ ప్లాంట్ రావడమే ప్రధానమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధికి కారణం. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని వేల కోట్ల రూపాయలకు తెగనమ్మడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్టీల్లో నష్టం వస్తూ ఉందన్నప్పుడు, విశాఖ స్టీల్లో నష్టం వచ్చినప్పుడు మరి పక్కన మిట్టలకు నష్టం రాదా? నక్కపల్లి దగ్గర విశాఖపట్నంలో అక్కడే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మిట్టల ఆధ్వర్యంలో అక్కడ నష్టం రాదా? మరి దానికి మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎగేసుకొని పోయి సిగ్గు ఎగ్గు ఏమాత్రము లేకుండా రాష్ట్రంలో ఒక భారీ పరిశ్రమ మూతబడిపోతూ ఉంది, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రభుత్వ రంగ పరిశ్రమ కుదేలైపోతా ఉందని చెప్పి పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి ఈ ఎంపీలు ఈరోజు నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కు మాత్రం పర్మిషన్లు ఇవ్వండి, బొగ్గు గనులు కేటాయించండి, పర్యావరణ అనుమతులు ఇవ్వండి అని చెప్పి పార్లమెంటులో సిగ్గు లేకుండా అడుగుతున్నారు. మొక్కు లేకుండా కడప స్టీల్ ప్లాంట్ ఆడ పడిపోయింది, దానికి అతి గతి లేదు. కాబట్టి పారిశ్రామిక రంగ అభివృద్ధి ఎక్కడా లేదు. పారిశ్రామిక అభివృద్ధి లేదు కానీ అక్కడ ప్రైవేటు కంపెనీలంట ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇచ్చాం, 99 పైసలకే ఇచ్చాం, అవసరమైతే ఊరికనే ఇస్తామని చెప్పి ఆయన సుపుత్రుడు లోకేష్ బాబు గారు మాట్లాడుతాను. ఈ 99 పైసలకే ఇవి ఎవరైనా తాతగారో తండ్రులో వారి తాతగారో సంపాదించినటువంటి సొంత ఆస్తులు ఉంటే ఇచ్చేయండి, కట్టబెట్టండి, ఎవరికి అభ్యంతరంలే. కానీ ప్రభుత్వ భూములు వేల ఎకరాలు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయిస్తూ ఉంటే ఆ పారిశ్రామిక అభివృద్ధి మాటున జరిగేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార దందా ఎవరి కోసం నడుస్తూ ఉంది? ఉద్యోగాలు వచ్చాయా? ఎన్ని వచ్చాయి? ఉపాధి క్రియేట్ అయిందా? ఎంతమంది క్రియేట్ అయింది? ఆ పరిశ్రమ పెట్టడం ద్వారా రాష్ట్రానికి ఎంత ఆర్థిక వనరులు ఆదాయం పెరిగింది? ఇవి కదా కావాల్సింది. హెరాయిన్, కొకాయిన్, అదేవిధంగా గంజాయి ఇలాంటిది రాష్ట్రంలో విస్తృతంగా పంపిణీ అవుతూ ఉంది. ఏం తెనాలిలో దళిత యువకులను పట్టుకొని 4 సిఐలు, 4 కానిస్టేబుళ్ళు, 3 ఎస్ఐలు కాళ్ళ మీద తొక్కినప్పుడు గంజాయి అమ్మారని చెప్పి అంత పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయడంలా? ఒక ఎంపీ సాక్షాత్తు ఎంపీ పోయి రిసార్ట్లో, రంగారెడ్డి జిల్లా మైనాబాద్ రిసార్ట్లో ఆయన దొరికిపోతే సాయంత్రానికే పెళ్లి కొడుకులాగా ఇంటికి పంపిస్తున్నారు. ఇదేనా ఉక్కు పాదం వేసి నడిపించేది చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీరు? ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయి, అవినీతి విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇట్లా కాదు,
జనాభా పెంచాలంటే వాళ్ళకు ఒక గ్యారంటీ జీవితానికి సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో ఇవ్వాలి తప్ప మీరు కనరంట. మీరేం కనరు, మీ బంధువులు ఏం కనరు, మీ పుట్టిన